శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్నటి కథలో మనం ద్రోణాచార్యుడు ఏ విధంగా భరద్వాజ మహర్షికి పుట్టారు. ఆ తర్వాత ద్రోణాచార్యుడికి అశ్వత్థామ శివుడి వరం వల్ల శివాంశ సంభూతుడై జన్మించాడు అన్నది కూడా తెలుసుకున్నాం. బాల్యం నుంచి పెరిగి పెద్దవాడవుతున్నాడు అన్న విషయం వరకు మనం చెప్పుకొని, ఈరోజు మనం విరాట పర్వంలో మనం ఏం జరగబోతోంది అన్నది చెప్పుకుంటున్నాం అనమాట. అయితే మనం ఎప్పుడు కూడాను అశ్వత్థామను ఒక నెగెటివ్ క్యారెక్టర్ లాగా చూస్తూ వచ్చాం. కానీ అశ్వత్థామ శివాంశ సంభూతుడు. అతనిలో ఉన్న పరాక్రమము, తేజస్సు, మంచి పట్ల నిలబడి మాట్లాడగలిగే గుణం, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నది రచయిత మనకి ఇందులో కొంచెం తెలియజేయదలుచుకున్నారు. వాటిని మనం టూకీగా చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఒకసారి అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను గుర్తించి కౌరవులు వాడితో యుద్ధానికి వెళ్దామా అని అనుకుని వాళ్ళని మళ్ళీ 13 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేయించాలి ఎలాగైనా అన్న పట్టుదలతో ఉన్నప్పుడు కర్ణుడు కొన్ని ప్రగల్భాలు పలికితే కృపాచార్యులు వారు ఆ కర్ణుడిని నిలవరిస్తారనమాట. నిలవరించినప్పుడు అశ్వత్థామ కూడా కర్ణుడిని మందలిస్తాడు. ఏ విధంగా? ఏమని? కర్ణ, మనం ఇంకా గోవులను పూర్తిగా వశమే చేసుకోలేదు, శత్రువులు పొలిమేరను దాటనూ లేదు, హస్తినాపురం చేరనూ లేదు, నువ్వేమో ప్రగల్భాలు పలుకుతున్నావు, అనేక యుద్ధాలు చేసి గొప్ప ధనం సంపాదించి శత్రువును రూపిమాపిన బుద్ధి కలవారెవరూ పౌరుషాన్ని చాటుకోరు అని మందలిచ్చి తర్వాత ఇంకా ఏం చెప్పారు? పరమాత్మ 4 వర్ణాల వారిని తగిన పనులు ఇచ్చి ఏర్పాటు చేశాడు. వేదాలు చదివిన వాళ్ళతోటి యజ్ఞం చేయించమన్నారు. క్షత్రియుడిని ఆ పని చెయ్యొద్దు, నువ్వు చెయ్యి వాళ్ళు చెప్తే అన్నాడు. అలాగే క్షత్రియుడిని విల్లు పట్టుకో అన్నాడు. వైశ్యుణ్ణి నువ్వు ధనం ఆర్జించు, వేద కర్మలను నువ్వు చేయక్కర్లేదు. శూద్రుణ్ణి 3 వర్ణాల వారికి శుశ్రూష చేసుకో అంటూ చెప్పారు. ప్రాప్యద్యూతేన కో రాజ్యం క్షత్రియస్తోష్టుమర్హతి తథా నృశంసరూపోయం ధార్తరాష్ట్రశ్చ నిర్ఘృణః. జూతంలో రాజ్యాన్ని గెలిచినవాడు కూడా ఒక క్షత్రియుడైనా, వాడు స్తుతికి అర్హుడవాడైనా, ధృతరాష్ట్రపుత్రుడు ఈ విధంగా క్రూరుడు, సిగ్గులేనివాడు అంటూ ఆయన నిష్పక్షపాతంగా మాట్లాడారు. తర్వాత ఇంకా ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా అర్జునుడిని గాని, నకులుని గాని, సహదేవుడిని గాని గెలిచావా అసల? ధర్మరాజును గాని, బలవంతుల్లో భీముడు గాని నీకెన్నడైనా ఏ యుద్ధంలో అయినా ఓడినట్టు కనబడ్డారా? ఓ కర్ణ, రజస్వలైన ఏకవస్త్రంతో ఉన్న ద్రౌపదిని ఏ యుద్ధాన్ని గెలిచి సభకీడ్చావు? ఆనాడు విదురుడు ఏమన్నాడో నువ్వు మర్చిపోయావా? అంటూ ఆ విషయాన్ని కూడా గుర్తు చేశాడు. ఏమన్నట్టాయన? యథాశక్తి మనుష్యాణాం శమమాలక్షయామహే అన్యేషామపి సత్వానామపి కీటపిపీలికైః ద్రౌపద్యాః సంపరిక్లేశం నక్షంతుం పాండవోర్హతి. మనుషులే కాదు, పురుగులు, చీమలు కూడా శక్తి ఉన్నంత మేర ఓర్పు వహించుకుంటాయి. కానీ మీరు ద్రౌపదికి పెట్టిన దుఃఖాన్ని పాండవులు క్షమించరు అన్నాడు విదురుడు ఆ రోజు. అది గుర్తు తెచ్చుకో నువ్వు అంటూ ఆయనకి గుర్తు తెచ్చట. తర్వాత ఆయన ఇంకా ఏమన్నా, ధృతరాష్ట్ర కుమారులను అందరినీ చంపడానికి అర్జునుడు పుట్టాడు, ఆయనకి దైవ బలం ఉంది, ఇదేమి గంధారరాజు జీవితంలో కపటం చేసినట్టుగా ఇది చేయడానికి ఏమీ లేదు ఇక్కడ అంటూ మందలిస్తే అశ్వత్థామని భీష్మాచార్యులు వాళ్ళు పొగడమే కాకుండా వివాదాలు వేసుకునే సమయం కాదు అంటూ కొంచెం మందలించడానికి ప్రయత్నం చేస్తే ఆయన అన్నట్ట, అశ్వత్థామ మళ్ళీ ఇంకొంచెం వాదనని పొడిగిస్తూ అర్జునుడి గుణగణాలు మా నాన్నగారు అంటే గురువు అయినా మా నాన్నగారు పొగిడారు అంటే అదేమి తప్పేం కాదు, అతని శత్రువైనా అతనిలో మంచి గుణాలుంటే పొగడాలి, అలా అందుకే నేను పొగుడుతున్నాను అన్నట్టుగా వాదాన్ని పెంచితే దుర్యోధనుడు వచ్చి, వద్దొద్దు, ఇప్పుడు మనం చేయాల్సింది వాదనలు కాదు, ముందు మనం యుద్ధానికి వెళ్దాం, అక్కడ ఉత్తర గృహగ్రహణం చేద్దాం అంటూ వాళ్ళందరినీ శాంతింపజేశాడు. ఆ తర్వాత అశ్వత్థామ అర్జునుడితోటి పోరాటం చేశాడు. ఎలా ఉందిటంటే ఆ పోరాటం, ఇంద్రుడును వృతాసురుడు యుద్ధం చేసుకున్నాడా అన్నట్టుగా ఉందిట. అంత గొప్పగా యుద్ధం చేశారట అక్కడ. ఈయన అర్జునుడు ప్రయోగించిన బాణ పరంపరకు అశ్వత్థామ కొంత కూడా చెక్కు చెదరలేదట. అర్జునుడిని ఎదిరించి అశ్వత్థామ తప్పితే కురుసేనంలో ఇంకెవ్వరూ ఎదురు నిలవలేరు అన్నట్టుగా దేవతలందరూ కూడా ఆయన్ని ప్రశంసించారట. భీష్ముడు అశ్వత్థామని ప్రశంసించాడు. ఏమని? ద్రోణపుత్రో మహేశ్వాస సర్వానేవాతి ధన్వినః సమరే చిత్రయోధీచ దృఢాస్త్రశ్చ మహారథః అన్నట్ట. ఉద్యోగ పర్వంలో రథాతిరథుల గురించి చెప్తున్నప్పుడు భీష్ముడు అశ్వత్థామ గురించి ఉద్యోగ పర్వంలో ఈ ఈ శ్లోకాన్ని అన్నారు.
ద్రోణుడు కొడుకు అశ్వత్థామ గొప్ప ధనుర్ధారుడే కాదు, మహాధనుష్కులందరినీ మించినవాడు, ఆశ్చర్యం కలిగేట్లుగా యుద్ధం చేయగలిగేవాడు, చెక్కు చెదరని అస్త్ర విద్యలు కల మహారథుడు అతను అంటూ చెప్పి, ఇతని తరగతిని నిర్ణయించడం నాకు కొంచెం అసఖ్యము. ఒకవేళ అతను అనుకుంటే గనక 3 లోకాల్ని దహించగల శక్తి ఉన్నవాడు. క్రోధము, తేజస్సు, తపస్సు కలిగిన అశ్వత్థామకు ద్రోణుడు దివ్యాస్త్ర సంపదను అనుగ్రహించాడు. ఇతనిలో ఒక మహాదోషం ఉంది. అందువల్ల ఇతన్ని నేను రథియా, అతిరథ అన్నది నిర్ణయించలేకుండా ఉన్నాను అని భీష్మాచార్యులు వారే అన్నట్ట. అశ్వత్థామ ఆయుష్కాముకుడు. ఇతనికి సమానుడు 2 సేనలలో అసలు లేనే లేడు. ఏకాకి అయి దైవ సైన్యాన్ని కూడా జయించగలడు ఇతడు. అంటే ఒంటరిగా ఉండి దేవతలందరినీ కూడా జయించగలిగే శక్తి ఉన్నవాడు ఈ అశ్వత్థామ అని చెప్పారాయన. అరచేయి శబ్దంతోటే కొండలు పిండి అయిపోతాయి. ఇతను క్రోధంలో ప్రళయాగ్నికారుడు అంటూ భీష్మాచార్యులు వారు ఇతని గురించి పొగిడారు. అది కాకుండా భీష్మ పర్వంలో 5వ రోజు యుద్ధం జరిగినప్పుడు భీష్ముడితోటి యుద్ధం చేయడానికి వస్తున్న అర్జునుడిని అడ్డుకొని ఇతను భీకరంగా పోరాడట. అతని శరీరం రక్తసిక్తమైందిట. అయినా గానీ సరే ఆ కవచం భిన్నం అయిపోయినా సరే అతను అక్కడి నుంచి కదలలేదు. భీష్మ రక్షణార్థమై నిలిచిపోయట. ఇలా మహా అద్భుతంగా పోరాడుతున్న అశ్వత్థామని చూసి అందరూ కూడాను బాగా ప్రశంసించట. అర్జునుడు అందరూ వింటుండగా అశ్వత్థామ గురించి ఈ విధంగా అన్నట్ట. ఏమని? ఈయన ఆచార్యపుత్రుడు, తండ్రి నుండి అనేక అస్త్రాలను ప్రయోగ ఉపసంహార పూర్వకంగా నేర్చుకున్నవాడు, విశేషించి బ్రాహ్మణుడు కాబట్టి నాకు పూజనీయుడు అంటూ ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేశాట యుద్ధంలో. తర్వాత భీష్మ పర్వంలో 7వ రోజు జరిగిన యుద్ధంలో శిఖండి అశ్వత్థామ నుదుటి మీద 3 బాణాలు నాటేట. అలా లలాటంలో కూర్చుకున్న 3 బాణాలతోటి అశ్వత్థామ 3 బంగారు శిఖరాలతోటి ప్రకాశిస్తున్న మేరు పర్వతంలాగా శోభిల్లాట. తర్వాత అశ్వత్థామ క్రోధంతోటి ఒక్క క్షణంలో శిఖండి ధ్వజము, సారథి, త్వరగము, శస్త్రాలు అనేక బాణాలు ఒక్కసారిగా సంధించి వాటన్నిటిని పడగొట్టేశాట. ఆ తర్వాత శిఖండి సాత్యకి రథం ఎక్కి పారిపోయాడు. తర్వాత అశ్వత్థామ, నీలుడు వీళ్ళిద్దరి యుద్ధం 8వ రోజు జరిగింది. దుర్యోధన, అశ్వత్థామలు భీమసేనుని పీడించడం చూసి అభిమన్యుడు మరియు నీలుడు వీళ్ళిద్దరూ కౌరవులపై దాడి చేశాట. నీలుడు భీమునికి పరమ మిత్రుడనమాట. అతడు పూర్వం నుండే అశ్వత్థామను ద్వేషిస్తూ ఉంటాడు. కాబట్టి అతని ఎదురుగా నిలబడ్డాడు. అసలు అశ్వత్థామతోటి యుద్ధం ఏ విధంగా జరిగింది అంటే, ఇంద్రుడు కొట్టాడా అన్నట్టుగా నీలుడు బాణంతోటి అశ్వత్థామను గాయపరిచాట. అప్పుడు రక్తసిక్తుడైన బాధపడిన అశ్వత్థామ నీలుని చంపడానికి బల్లెంతోటి నీలుని 4 రథాశ్వాలను, సారథిని, ధ్వజమును మరొక బల్లెంతోటి నీలుని ఎదపైన కొట్టేశాట. ఆ దెబ్బతో నీలుడు ఆ రథంలోనే మూర్ఛిల్లిపోయాడు. అలా మూర్ఛిల్లిన నీలుని చూసిన ఘటోత్కచుడు అశ్వత్థామపైకి ఉరికాట. అతన్ని అనుసరించాట. వేరే రాక్షసులందరూ కూడాను ఆయనకి సహాయంగా వస్తే అశ్వత్థామ తన పైకి వస్తున్న రాక్షసులందరినీ సంహరించేశాట. మరికొంతమంది రాక్షసులు అతని వైపు రావడానికి కూడా భయపడి పారిపోయారు. అప్పుడు ఘటోత్కచుడు క్రుద్ధుడై మాయను సృష్టించి అశ్వత్థామను మూర్ఛింపచేశాడు. అంత శక్తిమంతుడు అనమాట ఈ అశ్వత్థామ. ఇవన్నీ విషయాలు సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. ఇంకా ఏం చేశాడు ఈయన? 8వ రోజు జరిగిన యుద్ధంలో సాత్యకి ధనస్సుని 2 కింద విరిచి పాడేశాట. అయితే సాత్యకి వేరే ధనస్సు తీసుకుని 6 బాణాలతోటి అశ్వత్థామని బాహువులపైన ఎదపైన కొట్టేస్తే అశ్వత్థామ ధ్వజదండాన్ని పట్టుకుని అక్కడ కూలిపోయాడు. అశ్వత్థామ కొంతసేపటికి తేరుకుని ఒకే ఒక్క బాణంతోటి రథము, ధ్వజము 2 విరిగిపోయేలాగా సాత్యకి రథ ధ్వజాల్ని ఛేదించేశాడు. ఈ సాత్యకిని పీడిస్తున్న అశ్వత్థామను విడిపించదలుచుకుని ద్రోణాచార్యుడు సాత్యకిని తీక్ష్ణ బాణం చేత కొట్టాట. అప్పుడు సాత్యకి అశ్వత్థామను విడిచి ద్రోణుడితోటి యుద్ధం చేశాడు. అంటే అశ్వత్థామ నుంచి పాపం ఇంకా వీడిని చంపిగానే ఊరుకోడు అని అనుకున్నారనుకుంటా. అందుకని ద్రోణాచార్యుడు వారు అక్కడ బాణం వేసి తన వైపుకు తిప్పుకున్నారు. అశ్వత్థామ భీమసేనుని సకుడగు నీలుణ్ణి మరియు ఘటోత్కచుడిని కుమారుడైన అంజనీ పర్వుణ్ణి ఇద్దరిని సంహరించేశాడు. తర్వాత ఘటోత్కచుడుని సహస్ర సైన్యాన్ని కూడా వధించి ద్రుపద పుత్రుల్ని సంహరించాడు. కృపాచార్యుడు కర్ణుడిని నిందించి పాండవులను ప్రశంసిస్తే అప్పుడు కృపుని నాలుక కోసేస్తానని చెప్పి కర్ణుడు
పలికాడనమాట. అంతటి కోపంతోటి అశ్వత్థామ కర్ణుడిని వధిస్తాను అని చెప్పి వాడి పేరు లంఘించేశాడు. అతి కష్టం మీద దుర్యోధనుడు వారిద్దరిని మళ్ళీ నివారించి శాంతింపజేశాడట. ఈ రకంగా క్రోధానికి క్రోధం, ప్రతాపానికి ప్రతాపం, నిజం చెప్పాల్సిన చోట జడవకుండా నిజం చెప్పగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి అశ్వత్థామ. మళ్ళీ రేపు ద్రోణ పర్వంలో ఏమేం చేశాడు అతను, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.